హాయ్ ఓకే మేడం, హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. నా పేరు వెంకట్ ఎన్టీవీ. అబ్బా చెప్పండి. అనసూయ గారు ఎప్పుడు చూసినా ట్రెండ్లోనే ప్లీజ్ ఉంటారు. ఫినిష్ దట్ సెంటెన్స్ ఫాస్ట్. సరే సరే సరే. అంటే ఈ స్టోరీ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి మీరు అసలుకి? స్టోరీ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ దట్ వెన్ సింబా ద ఫారెస్ట్ మ్యాన్, యాక్చువల్లీ ఇంతకంటే ముందు వేరే టైటిల్, కొన్ని వర్కింగ్ టైటిల్స్ అనుకున్నాం, కానీ కాన్సెప్ట్ మురళి గారు చెప్పినప్పుడు నన్ను కొంచెం పర్సనల్గా ఎవరన్నా తెలిసిన వాళ్ళు, లైక్ ఇఫ్ యూ వాచ్ మీ ఆన్ మై సోషల్ మీడియా, నేను గ్యాప్ దొరికితే వెళ్ళిపోతూ ఉంటాను ఫారెస్ట్కి విత్ మై ఫ్యామిలీ. నేను ఇండియాలో ఆల్మోస్ట్ నా కుటుంబ సమేతంగా అన్ని సఫారీలు తిరిగాను ఎక్సెప్ట్ గీర్ ఫారెస్ట్, అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు గోయింగ్ ఇట్ దిస్ ఇయర్. సో నాకు బేసిక్గా నేను అందరికీ చెప్తూ ఉంటాను నేను పోయిన జన్మలో ఏ జింకనో లేదా మేకనో అయ్యి ఉంటాను అని. బికాస్ సంథింగ్ అబౌట్ గ్రీనరీ. మేకే కదా నన్ను బలి చేస్తున్నట్టు ఇప్పుడు. కరెక్ట్ శివ, బాగా అర్థం చేసుకున్నాను నన్ను. ఎందుకండి మనసు బాధ పెడతారు? సో ద కాన్సెప్ట్ అండ్ ఏదైతే, అండ్ ఈ విషయాన్ని నేను ఎలా చెప్పాలి, నేను పర్సనల్గా మన అందరం ఇళ్లలో ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటాం చెట్లు ఇట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మణికొండలో ఉంటున్నాను. మణికొండలో ఇంతకుముందు అంత ఖాళీ ఉండేది, ఇప్పుడు అంతా ఎలా అయిపోయింది, చెట్లు లేవు, పుట్టలు లేవు అని మనం అనుకుని వెళ్ళిపోతూ ఉంటాం. బట్ ఐ సీరియస్లీ ఫీల్ లైక్ వెన్ దెర్ ఇస్ సమ్మర్, ఆ ఏరియాలో దట్ ప్లేస్ మన సిటీలోనే మాట్లాడదాం, నేను దాని గురించే మాట్లాడుతున్నా. కొన్ని చోట్ల అవి అలాగే ఉండాలి, ఆ రాళ్ళు. మనది ప్లాటూ రీజన్, సో వీఆర్ అ ప్లాటూ, డెక్కన్ ప్లాటూ. కాబట్టి కొన్ని మనకి న్యాచురల్, హైదరాబాద్లో వరదలు, హైదరాబాద్లో మునుగుళ్ళు అవన్నీ జరగాల్సిన ఏరియా కాదు. దేవుడు ఒక రకంగా ప్లాన్ చేసి పెట్టిన ప్రతి చోట హీ విల్ ప్రొటెక్ట్ అస్ న్యాచురలీ. బట్ మనందరం చాలా తెలివితేటలతో పొడుగు బిల్డింగ్స్ కట్టేసుకుని, సో చాలా బాధేస్తూ ఉంటుంది నాకు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అవన్నీ అవ్వదు, మనం ప్రోగ్రెస్ అవ్వాలి, బట్ వీ హ్యావ్ టు స్ట్రైక్ అ బ్యాలెన్స్ సమ్వేర్, యునో. సో ఐ ఫెల్ట్ కనెక్టెడ్. అరే కరెక్టే చెప్పాలి ఎంటర్టైనింగ్ వే. నాకు సినిమా అంటే చాలా ఇష్టం, యాక్టింగ్ చేయాలని అప్పుడప్పుడే నాకు చాలా ఇంట్రెస్ట్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ జానర్ నాకు. ఇందులో యాక్షన్ సీన్, ఐ మీన్ నేను ఇలా ఎప్పుడు చేయలేదు. దెర్ ఈస్ అన్ యాక్షన్, ఐ డిడ్ కపుల్ ఆఫ్ యాక్షన్ సీన్స్. బాగా చేస్తానా అసలు? అయ్య బాబోయ్. సో ఇట్స్ డిఫరెంట్, నాకు ఛాలెంజింగ్ యాజ్ అన్ యాక్టర్, ప్లస్ స్టోరీ పరంగా కూడా నాకు చాలా దగ్గరగా ఫీల్ అయిన సినిమా. ట్రైలర్ చూస్తే చాలా బాగుంది. మీ క్యారెక్టర్ చాలా సీరియస్నెస్ ఉంది, కానీ ఒక చోట మాత్రం బాగా నవ్వు వచ్చింది. అంటే మీకు విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడని. మీకు విజయ్ దేవరకొండ మధ్య గొడవలు సాల్వ్ అయిపోయినట్టేనా? విజయ్ ఫ్యాన్స్ ఏ విధంగా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవట్లేదు. ఎలాగైతే ఇప్పుడు ఒక మెసేజ్ ఇద్దామని సినిమా ద్వారా, నేను కూడా అప్పుడు ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నాను. అలా స్టేజ్ మేనర్స్ కాదు అనే ఒక్క టాపిక్ అంతే అది. బికాజ్ ఎవరన్నా విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఒక చోట మనకి ఫోకస్ లైమ్లైట్ ఉన్నప్పుడు ఒక పద్ధతిగా ఉండాలి. ఆ పద్ధతి అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కోలా ఉంటుంది, కానీ కొన్ని మితిమీరినవి అందరికీ తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను మిమ్మల్ని అడుగుతాను, మీకు ఎందుకు తప్పు అనిపించలేదు మీ అందరికీ ఆ టైంలో అని క్వశ్చన్ నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటా. నేను మాట్లాడాల్సి వచ్చింది, మీరు అందరు మాట్లాడలేదు కాబట్టి మీ తప్పే అది. మళ్ళీ మీరే నన్ను ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే. మేము ఎప్పుడు అట్లా అనుకోలేదండి. తప్పు ఉంటే తప్పు కంపల్సరీ. మీరు ఎందుకు అప్పుడు అన్నారా వెంకట్ గారు? మీరు, నేను విజయ్ని కూడా అడిగాను తెలుసా మీ గురించి. ఓన్లండి ఇప్పుడు వదిలేద్దాం ఇంకా. అంటే we just have to learn అండి. వీడియోస్ చూడండి, నేను అడిగానే లేదు అనేది. అడిగితే ఎలాంటి సమాధానం వచ్చింది, ఆమెను అడగండి అలా. నేను అలా డిస్రెస్పెక్ట్ చేయలేను. ఇట్ వాజ్ ఐ డోంట్ హేట్ ఎనీబడి. ఇట్ వాజ్ అ సర్టన్ సిచ్యువేషన్ దట్ ఐ థాట్ ఇట్ వాజ్ నాట్ రైట్. అంతే, అయిపోయింది. ఇఫ్ వీ ఆల్ లెర్న్ ఫ్రమ్ ఇట్, ఆల్ ఆఫ్ అస్. నేను నేర్చుకోవాలి. నేను ఒక రకంగా చెప్పాల్సింది ఇంకో రకంగా చెప్పాను. నేను నేర్చుకున్నాను చాలా. అన్నిటికీ గైమని ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాను నేను. ఇప్పుడు కాదు, అప్పుడు. సో నేను నేర్చుకున్నాను అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ కదా శివ. సో అది కావాలని మా డైరెక్టర్ గారు నన్ను అడిగారు. నేను అన్నా చేసేద్దాం, నాకేం గ్రడ్జెస్ పర్సనల్గా ఏం లేవు. ఇట్స్ జస్ట్ మీరు అందరు నవ్వుకున్నారా, దట్స్ వాట్ వీ వాంట్ అండ్ వీఆర్ సక్సెస్ఫుల్. దట్స్ ఇట్. పవన్ గారితో హరిహరి వీరమల్లు డాన్స్ చేశారనుకున్నారు. ఎలా ఉంది ఆయనతో చేయటం స్క్రీన్స్? ఎలా అసలు ఒకప్పుడు దానివల్లే నా ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది, నన్ను ట్రోల్ చేసే ట్రెండ్ వన్స్ అపాన్ ఎ టైమ్. బట్
ఈ ఆ డైరెక్టర్ గారు, నేను ఏం రివీల్ చేయలేను, డైరెక్టర్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఆయనతో నేను ఫస్ట్ సినిమాటిక్ వర్క్ ఆయనతోనే స్టార్ట్ చేశాను. నేను చాలా మీకు లీక్స్ ఇస్తున్నాను, కానీ మీకు ఏంటంటే ఇది ఒక పజిల్లా ఉంటుంది. బోల్డ్ నెక్స్ట్ 1 week 10 days మంచి ఆర్టికల్స్ వస్తాయి. సో ఈజ్ అ ఫ్రెండ్ అండ్ తను అడగడం జరిగింది. ఆ తర్వాత నేను అనుకున్నాను కూడా, నేను పాటలు నాకు నటన నీ 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 సొత్తుగా ఐ మీన్ నీ వల్ల కాదు అని ఎవరన్నా అంటే తప్ప నేను పాటలు చేయడానికి ఇష్టపడను బేసిక్గా. ఏ సినిమాలోనే ఎవరైనా పాట అడిగితే క్యారెక్టర్ లేదా అని అడుగుతాను అనమాట. నాకు యాక్టింగ్ అంటే అంత నచ్చేసింది. ఐ రియలీ లవ్ పర్ఫార్మింగ్. సో ఆ పాట చాలా బ్యూటిఫుల్ సాంగ్. నేను చాలా వెయిట్ చేసి ఎప్పుడు ఏదో ఒకటి రిలీజ్ అవుతుంది అనుకునే టైంలో ఆయన పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వెళ్ళిపోవడం అండ్ హిస్ ఎంటైర్ పర్పస్ ఆఫ్ లైఫ్ చేంజ్డ్. మేబీ ఇట్ వాస్ దేర్, బట్ మనకి కొంచెం నాకు లేట్గా అర్థమైంది. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టుడే దట్ I got to spend a little time and I have a cherished memory with our, the Deputy Chief Minister of Andhra Pradesh. Okay. పుష్ప 2లో మీది క్యారెక్టర్ అయిపోయిందా? చేయటం షూట్ మొత్తం అయిపోయిందా? ఎలా ఉంది? ఇది చెప్పొచ్చు అని చెప్పారా మీకు ఎవరన్నా? నాకు భయం, నేను నాకు చివాట్లు పడతాయి మా సార్ నుంచి. ఇక వేరే వాళ్ళతో మన సినిమా గురించి ఒక్కటి అడిగారా మీరు? మనోహర్ రెడ్డి గారు అడిగారు. సార్ ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేచర్ని మిక్స్ చేశారు కదా, అంటే నేచర్ లవర్స్ అందరూ హింసనే కోరుకుంటారు, హింసను కోరుకోరు, కానీ మీరు మిక్స్ చేశారు థ్రిల్లర్ని. అవును సార్. సో రెండింటికి బ్యాలెన్స్ చేసేటప్పుడు మెసేజ్ అయినా మిస్ఫైర్ అవుతుందని డౌట్ వచ్చిందా? అంటే నాకు ట్రైలర్ వరకునే సినిమా కాన్సెప్ట్ తెలీదు. టోటలీ అండర్స్టాండ్ సార్. అది యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, ముందుగా చెప్పినట్టు సంపత్ గారు కథ రాశారు, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తనే. సో నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఐ టుక్ అప్ ద ఛాలెంజ్. నాకు సంపత్ గారు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఐ రెడ్ ద స్క్రిప్ట్ అండి, చాలా బాగా నచ్చింది. కానీ సార్ నేను తీసుకుంటాను సార్, ఐ డూ ఇట్ అని చెప్పేసి వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. నాకేంటి సార్, ఇప్పుడు మెసేజ్ సటిల్గా చెప్తే ఎప్పుడు వెళ్ళదు సార్. అది ఐ వాంటెడ్ టు బి హార్డ్ హిట్టింగ్ సార్. అది ఆ హార్డ్ హిట్టింగ్ అవుతూనే వెళ్తుందనే ఉద్దేశంతోనే ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలా నేచర్ను మనం నాశనం చేస్తున్నాం అనే ఉద్దేశాన్ని, దాన్ని ఎలా మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో అలా చెప్పిన పాయింట్ సార్ అది. అంతే సార్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అన్సూయ గారు ఎంత బాగా వీళ్ళు పడుకునేలా ఉన్నారు స్టేజ్ మీద అందరూ. నేను సినిమా గురించి అడుగుతున్నాను. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ చాలా బాగుంది, ట్రైలర్లో చూసా. కానీ కొంచెం అంటే యాక్షన్ ఎపిసోడ్ చేశారు, విలనిజం అనే టైప్ వచ్చింది. సో ఇలాంటి క్యారెక్టర్లు అంటే లేడీ విలన్ క్యారెక్టర్స్ వస్తే ఫర్దర్గా చేస్తారా? అలాగే అంటే మీరు క్యారెక్టర్ డ్రివెన్ ఏ క్యారెక్టర్ అయినా చేస్తారు. ఇక్కడ అంటే కొంచెం నాకు ఒక్కటే ఆశ, అత్యాశ, కక్కుర్తి ఏమన్నా వాడుకోండి. ఒక్కటే ఏంటంటే నేను ఎలాంటి క్యారెక్టర్ చేసినా క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలనేది ఉంది. అది లీడ్ కావచ్చు, 2 seconds అవ్వచ్చు, అలా కనిపించి వెళ్ళిపోయినా కానీ బయట అన్సూయ ఉంది బాయి అసలు అట్లా మాట్లాడుకోవాలని నాకు ఒక ఆశ, అంతే. సూపర్ స్టార్ ఫైట్స్ చేస్తారు. ఈ టైటిల్స్ కూడా నాకు అస్సలు ఇంట్రెస్ట్. ఇప్పుడే గీతాతో పెద్ద రాద్దాంతో దానికి ఆ టైటిల్స్ అసలు నాకు అర్థం కాదు. క్యారెక్టర్ సో నా అచీవ్మెంట్ ఇప్పటిదాకా చెప్తాను, ఏ సినిమాలో నేను వర్క్ చేసిన ఇప్పటిదాకా ఆ సినిమా కాస్ట్, క్రూ, టీమ్ అందరూ నా క్యారెక్టర్ పేరుతోనే పలకరిస్తారు ఇప్పటికీ. రైట్ ఫ్రమ్ క్షణం నన్ను ఏసీపీ అనే పిలుస్తారు. శేష్ అయినా లేకపోతే రవికాంత్ పేరు, అనసూయత్త కాదు, నేను రంగమ్మత్త అని పిలవడం, మీరందరూ నన్ను రంగమ్మత్త అని పిలుస్తారు. సో అట్లా నన్ను చెప్పు. సోషల్ మీడియాలో అనసూయత్త అని వెళ్తుంది కదా, అది వాళ్ళు కదా, నేను పలకాలి కదా దానికి. ఎవరికి నేను అత్త, మీరు నేను చుట్టాలమ్మా? మీ అమ్మ మా నాన్న ఏమన్నా ఓకే మీడియా చుట్టాలి కదా. బట్ సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ మై సిస్టర్స్, నేను పెద్దదాన్ని, నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు. నన్ను ఇంకెవరన్నా అక్క అంటే వాళ్ళు వచ్చి పొడి చేస్తారు తెలుసా మీకు, ఎవరు నీకు అక్క అని. సో ఆ టైప్. సో క్యారెక్టర్స్ పరంగా నన్ను అలాగే. సో దట్స్ మై అచీవ్మెంట్. I got drifted so badly. What was the question? Any character అంటే విలనిజం, సో విలన్ అని సో మై ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూ క్షణం నేను నెగటివ్ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు పుష్పలో దాక్షాయిని నెగటివ్ క్యారెక్టర్. ఈ సినిమాలో నేను నెగటివ్, పాజిటివ్, గ్రే ఏం చెప్పలేను. బట్ am I audible? ఒక విషయం ఏంటంటే చాలా హిడెన్ థింగ్స్ ఉన్నాయి. ట్రైలర్ ఈజ్ జస్ట్ లైక్ అ ఫస్ట్ లుక్. ట్రైలర్లో కనపడనివి మీ అందరినీ చాలా ఎక్సైట్ చేసేవి థియేటర్లో, సినిమాలో చాలా ఉంటాయి. దట్ ఐ కెన్ ప్రామిస్. థ్యాంక్ యూ. రాజేంద్ర గారు, అనసూయ గారు, మురళి గారు, ఒక్కటే క్వశ్చన్కి 3 ఆన్సర్ చేయొచ్చు.
2018 జూలై 17వ తారీఖున ఒక గ్రీన్ ఛాలెంజ్ అనేది ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనం అనుకున్నట్టుగా తెలంగాణలో 6% ఆఫ్ గ్రీనరీ పెరిగింది ఈ ఒక్క పర్టికులర్ టాపిక్ మీదే. ఆ టాపిక్ని ఉద్దేశించి మీరు కథ తీసుకోవటం జరిగిందా, లేకపోతే ఇదంతా బాగుంది గ్రీన్ ఛాలెంజ్ అనేది బాగుంది అనే పాయింట్లోంచి తీసుకున్నారా, లేకపోతే అనసూయ లాంటి ఒక ఫైర్ బ్రాండ్ని ఈ సినిమా కనెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే పార్టీ పరంగా కూడా మీరు అంటే టీఆర్ఎస్లో సంతోష్ జోగినపల్లి గారు చేసిన ఉద్యమం అది చాలా పెద్ద సక్సెస్ దేశవ్యాప్తంగా కూడా. మన సినిమా తారలు కానీ రాజకీయ నాయకులు అందరూ కూడా దాని గ్రీన్ ఛాలెంజ్ని తీసుకొని తెలంగాణలో ఎస్పెషల్లీ 6% ఆఫ్ గ్రీనరీని పెంచారు. ఇట్స్ చాలా పెద్ద విషయం యాక్చువల్లీ. మీరు సినిమాకి దీన్ని ఎలా రిలేటబుల్ చేసుకుంటారు? అంటే మీ సినిమాలోనే ఆ కాంటెంట్ ఉంది కాబట్టి. శివ గారు యాక్చువల్గా మాకు అప్పటికి మీరు అన్నట్టు 2017 18 చెప్పారు కదా, కరెక్ట్ జూలై 17th అది కరెక్ట్గా డేట్ చెప్పినట్టు మేము ఫస్ట్ మా టీజర్ వదిలిన తర్వాత మేము ఏదైతే పూజ రోజు బయటికి వదిలిన తర్వాత ఆ టీజర్ చూసి గవర్నమెంట్ తరఫున సంతోష్ గారి మనుషులు మా దగ్గర రావడం కలవడం జరిగింది. మీరు మంచి సినిమా చేస్తున్నారు, మాకు రిలేటెడ్గా ఉంది, మేము కూడా మీకు ఏమైనా ఎంకరేజ్ చేస్తామని చెప్పేసి ఆ కాన్సెప్ట్ని వాళ్ళు ఎంకరేజ్ చేశారు అంతే. సంపత్ గారు రాసుకున్నది ఇక్కడ గవర్నమెంట్ అని అదని ఎక్కడ కానీ రిలేటెడ్ కాదు. బట్ వాళ్ళు చేసేది హరితహారం అనేది ఇట్స్ గుడ్. బట్ దీంట్లో మనం దాన్ని టచ్ చేసుకుంటూ మనం కమర్షియల్ సినిమాకు ఎలా కావాలో అలా మనం చేసుకుంటూ వెళ్ళిపోయిన కథ అండి ఇది. అనసూయ గారు, మీరు వచ్చినప్పటి నుంచి కూడా ఏ గొడవలు లేవు, ప్రశాంతంగా మీతో మాడాలని కామ్గా ఉండాలని ట్రై చేస్తూనే ఒక పక్క చాలా చురకలు అంటించానా? చూరకలు కాదు, గీతను వేసుకున్నారు ఫస్ట్. తర్వాత అలా అనిపించిందా? అవును మరి గీత నేనేమంటలేదు, నేను అంటే మాట్లాడుతా ఉన్నారని నా ఉద్దేశం. గీతకి మంచి ర్యాప్ ఉంది, మేబీ పుల్ ఈచ్ అదర్. మాకు లేదా? ఉంది కదా శివ, అందుకే చెప్తున్నాను. లేదు నేను గీత నేనేమంటలే. అంటే ఊరికే అంటే మీరు కావాలని అలా చూడగానే అలా వచ్చేస్తాయా, లేకపోతే కావాలని అన్ని పాయింట్స్ అందులోనూ విజయదేవ్? నిజంగా శివ మీరు చెప్తున్నప్పుడు గీతని ఏమన్నా వాగుతో అదే ఇస్ దట్ నెగటివ్? గీత ఫీల్ అయ్యావా? సారీ. అదే గీత గురించి కాదు భయ్, నేను నీ గురించి మాట్లాడుతున్నాను. ఏమని? ఇట్లాంటివన్నీ కూడా ఇస్తా ఉంటావు కదా, ఇంక మరి మీకు తెలీదా శివ నా గురించి? యాంకర్ కి మధ్య చిచ్చు పెట్టిన శివ గారు తమ్నేల్. మేడం నేను కాదు, మీకు అదే జరుగుతుంది వాళ్ళంతా కూడా. ప్రెస్ మీట్ లో రాసుకో సాంబా ప్లీజ్. సో నేను వాట్ ఈస్ ద క్వశ్చన్? నేను అనుకుని వస్తానా ఇలా? అంటే ఎలాగా మీరు ఇలా ఫైర్ బ్రాండ్ లాగా ఇలా ఎందుకు మాడుకొని ఎలా చేస్తారు? నాకు తెలుసు మీరు వ్యక్తిగతంగా మీరు కాదు, కానీ మీ క్యారెక్టర్ వేరేలాగా పోయిట్రీ చేసుకోవడానికి ఎందుకు రీజను? నేను వేరేలా పోర్ట్రే చేసుకుంటున్నాను కూడా నాకు తెలియదు నిజంగా. ఇట్స్ జస్ట్ దట్ ఐఎమ్ వెరీ హైపర్ ఎక్సైటెడ్ ఈరోజు బికాజ్ ఐఎమ్ దిస్ ఫిల్మ్ నా వస్తుందా నా వాయిస్ అడిబుల్? సో మైక్ లేకుండా చాలా అంటే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేను డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్ని నిన్న కలిసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు టుడే అండ్ ఆల్ మై ఆర్టిస్ట్ ఫ్రెండ్స్ని చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. వీ ఆల్ హ్యాడ్ రియలీ గుడ్ టైమ్ అండ్ మేమందరం దీని గురించి మాట్లాడి ఈ సినిమా వస్తే ఇలా ఎలా అని చాలా వెయిట్ చేశాము. సో ఐ థింక్ ఐ వాజ్ జస్ట్ హైపర్ ఎక్సైటెడ్ అండ్ అందరూ మనవాళ్ళే. నేను ఇంట్లో ఎలా ఉంటానో అలాగే ఎగ్జాక్ట్లీ అదే మీడియా నుంచే వెళ్ళారు కాబట్టి ఒకవేళ అలాంటి పాయింట్ ఏమైనా ఉందా అని. నేను మనవాళ్లే కదా, ఏం బిహేవ్ చేయక్కర్లేదు, మనవాళ్లే కదా ప్రపంచం మొత్తానికి వెళ్ళేది, మన వాళ్ళ దగ్గర నుంచే కదా. ఇప్పుడు అందరూ పర్ఫెక్ట్ కాదు కదా శివ, నేను పర్ఫెక్ట్ కాదు, నోబడీ ఈస్ పర్ఫెక్ట్. సో ఎవరు ఎలాంటి వాళ్ళు అలాంటివే వినిపిస్తాయి, కనిపిస్తాయి వాళ్ళకి. సో ఇట్స్ నాట్ వేరే వాళ్ళు నా కంట్రోల్లో లేరు అండ్ నేను కంట్రోల్లో ఉండాలనుకోవట్లేదు. యాజ్ లాంగ్ యాజ్ నేను ఎవరిని హర్ట్ చేస్తున్నానని నేను అనుకోను. అండ్ హర్ట్ చేసినా కూడా నేను కాళ్ళ మీద పడిపోవడానికి కూడా సంకోచించను. తెలుగు వర్డ్ కరెక్ట్ అది. థ్యాంక్ యూ. అయితే ఐ డోంట్ హెజిటేట్. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్. నేను భయపడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. మన వాళ్ళే అందరూ సరదాగా నవ్వుతూ మాట్లాడతాము. ఒక ఏసీపీగా గుర్తుపెట్టుకున్నారు, రంగమ్మతగా గుర్తుపెట్టినారు, దాక్షాయనిగా గుర్తుపెట్టినారు. సింబాలో ఎలా గుర్తుపెట్టుకుంటారు? అక్షికాలా గుర్తుపెట్టుకుంటారు. అదే
Yeah. అంత పెద్ద పవర్ఫుల్ రోల్ ఉండింది నేను చేయని క్యారెక్టర్ ఇప్పటిదాకా నాకు కొత్త ఇది అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ షేడ్స్ ఇన్ దట్ క్యారెక్టర్ నాట్ జస్ట్ ఫర్ మీ ఫర్ శ్రీనాథ్స్ క్యారెక్టర్ ఫర్ వశిష్ఠ గారు మా అందరినీ కొంచెం అంటే ఆయనది ఇంకా కంట్రోలింగ్ హౌ డు ఐ సే ఆయనది ఒక క్యారెక్టర్ కానీ షేడ్స్ అంటే అనీష్ గారు నేను శ్రీనాథ్ మా వాటిలో చాలా షేడ్స్ ఉంటాయి వీ విల్ బి వెరీ ఎంటర్టైనింగ్ ఫర్ ఆల్. ఇప్పుడు మీరు ఈ పోస్టర్ చూస్తే కూడా భూమిలో అంటే ఐ మీన్ వేర్లలో మీరున్నారు, పైన జగపతి బాబు గారు. ఒకలా అర్థమైంది, కరెక్టో కాదో మురళి గారిని కనుక్కోవాలి. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ప్లేసింగ్ us in a certain place? అంటే ఇట్స్ కమర్షియల్ వే అంటే మార్కెటింగ్ స్ట్రాటజీలో అలా ఉందా? పార్ట్ ఆఫ్ ద స్టోరీ అనేది జేబీ గారు వృక్షం అయితే దాంట్లో నుంచి వచ్చిన బై ప్రొడక్ట్స్ వడిసే వేర్లు మొక్కలు ఆకులు అనుకోండి అలాంటి. కానీ ముందు కాండం ఉంటుంది కదా, ఫస్ట్ వేర్ల నుంచే కదా మిగతా మొక్కంతా. భూమి భూమాత అనసూయ గారి భూమాత. ఎంత భరిస్తాను నేను. సో అనసూయ గారు ఇటు దిస్ ఈజ్ యాంకర్ రాజ్ ఫ్రమ్ ఇట్ టీవీ. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, డిఫరెంట్ రోల్లో వస్తున్నారు అండ్ ట్రైలర్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో ఈ రోజుల్లో ఏమంటారంటే మంచి గుమ్మం దాటేలోపు చెడు ఊరంతా పాకేస్తుంది అంటారు. సో మంచి చెప్పాలంటే ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. సో దీంట్లో మీరు ఒక టీచర్ రోల్ అండ్ వెరీ కామన్ మెన్. సో ఈ రోజుల్లో ఉన్నదాన్ని అంటే అలాంటి ప్రాబ్లమ్స్ని ఒక కామన్ మ్యాన్ ఫేస్ చేయగలరని మీరు అనుకుంటున్నారా ఇప్పుడున్న సొసైటీ? నేను టీచర్ అంట, సైలెన్స్. సో అది కామన్ మ్యాన్ ఫేస్ చేయగలరు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ని? నేనేం బిలీవ్ చేస్తాను, మీ పేరు మిస్ అయ్యాను. రాజేష్ గారు, నేనేం బిలీవ్ చేస్తానంటే కరెక్ట్ రైట్ అనేది ఒక్కళ్ళు చేసి మిగతా ఎవరు చేయకపోయినా రైటే. తప్పనేది అందరూ చేసి ఒక్కళ్ళు చేయకపోయినా అది తప్పే. అర్థమైందా మీకు? ఇఫ్ ఐఎమ్ ది ఓన్లీ పర్సన్ హూస్ టాకింగ్ రైట్ లైక్ ఐ యూస్డ్ ఇన్ అ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇన్ మై రియల్ లైఫ్, ఐ స్టాండ్ బై ఇట్. నేను దాని మీదే ధైర్యంగా ఎందుకు నిలబడతానంటే ఇది తప్పని నాకు, అంటే నేను చేసేది కరెక్ట్ అని నాకు తెలుసు, మిగతా వాళ్ళందరూ తప్పని నాకు తెలుసు కాబట్టి. సో జస్ట్ బికాజ్ వాళ్ళందరూ గుంపులో తప్పు చేస్తున్నారని అది సరి అయిపోదు. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దాట్ మంత్ర. ఈ సినిమాలో కూడా జస్ట్ బికాజ్ మెసేజ్ ఓరియంటెడ్ ఉందని యునో ఇట్స్ అ కామన్. మీరు అడిగింది ఏంటి? కామన్ మ్యాన్, కామన్ ఉమెన్ వింటారా లేదా అనేదా? అలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయగలరా? ఇప్పుడు ఎందుకంటే పొలిటికల్గా చాలా పవర్స్ ఉంటాయి. సో మనం థియేటర్లో చూపించింది వేరు, రియల్ లైఫ్లో వేరు. సో మీ ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి. అలా అని చెప్పి హీరో ఇలా గుద్దేస్తే అందరు నలుగురు పడిపోతే నిజంగా పడిపోతారా? మీరు ఆల్రెడీ గుద్దారండి. ఎవరినండి? అదే అంటున్నా. సో వెన్ దెర్ ఇస్ యాక్షన్ సీన్ మీరు ఇలా గుద్దేస్తే నలుగురు ఎగురుతారు. అవి సినిమాటిక్ లిబర్టీస్ కొన్ని ఉంటాయి. బట్ మా ఎఫర్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు సంపత్ నంది గారు అనుకున్నారు, స్టోరీ రాసుకున్నారు, ఆయన ఒక్కళ్ళే అనుకున్నారు. ఆయన ప్రయత్నం ఆయన చేశారు. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ఇది అనుకుంటున్నాను, డైరెక్టర్ గారు మాకు చెప్పారు ఆర్టిస్ట్కి ఇది అనుకుంటున్నాం. సో మేమందరం ఇట్ విల్ ఫార్మ్, పీపుల్ విల్ ఫాల్ ఇన్ లైన్. ప్రతిదానికి డెస్టినీ అనేది ఉంటుంది. సో మేము ఇదంతా శివుడాజ్ఞ లేనిదే చీమైన కదలదా కుట్టదా అంటారు కదా. ఈ సినిమా ఈ టైంకి రావాలి అని ఉంది, ఈ రకంగా రావాలని ఉంది. అండ్ వినేవాళ్ళు వింటారు, బాగుంది అనుకునే వాళ్ళు బాగుంటారు, డెఫినెట్గా నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. బట్ మా ప్రయత్నం మేము చాలా నిజాయితీగా చేశామని మేము బిలీవ్ చేస్తున్నాము. అది మీ వరకు రీచ్ అయితే విల్ బి వెరీ హ్యాపీ. శ్రీనాథ్ శ్రీనాథ్ ట్రైలర్ చూసాక మీరు ఎక్కడో అండర్ ప్లే చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది నాకు సినిమాలో. అంటే మీ క్యారెక్టర్ గురించి ఏమైనా చెప్తారా? అసలు ట్రైలర్ వరకే కదండి, ఇంకా సినిమా ఉంది. అంటే మీ క్యారెక్టర్ నేమ్ అసలు ఏంటి? అంటే దివితో కాంబినేషన్ సీన్స్ కూడా ఉన్నట్టున్నాయి, లవర్ బాయ్ లాగా. బేసిక్లీ దివి ఈజ్ మై లవ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి ఇన్ ద మూవీ. చాలా కష్టపడి పడేయాల్సి వచ్చింది అమ్మాయిని మూవీలో. తర్వాత ఇక నా క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే కంటే సార్, ఇట్స్
ఈజీ. ఒకసారి మీరు సినిమా చూసిన తర్వాత మీరు ఎంజాయ్ చేస్తారు. నేను ఒక జర్నలిస్ట్, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఇన్ ద మూవీ. అక్కడ నుంచి నా జర్నీ ఎలా వెళ్తుంది, నేను అనసూయ గారితో ఎలా కనెక్ట్ అవుతాను, అండ్ హౌ వి గో ఆన్ అ బిగ్ క్వెస్ట్ అనే దాని మీద ఇస్ ద స్టోరీ. అండర్ ప్లే అంటూ ఏం లేదండి. ఇట్స్ ఎంత అవసరమో అంతే చూపించుకుంటే ముద్దుగా ఉంటుంది. ఓకే, అలాగా. ఓకే, యా. కబీర్ గారికి సార్, గుడ్ టు సీ అగైన్. వాట్ షుడ్ క్వాలిటీస్ అ ఫారెస్ట్ మ్యాన్ హ్యావ్? यार अपने फॉरेस्ट को बचाने का मेन क्वालिटी है यार, उससे बड़ी क्वालिटी कुछ नहीं है यार. Yeah, I understood. Yeah, and Divi. Yeah. అంటే మీకు ట్రైలర్ చూశాక మీది సీన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. మేబీ సినిమాలో ఎక్కువ ఉండొచ్చు, మైట్ బి. అంటే మీ లవ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పారు, మీ ఇద్దరు కాంబినేషన్స్. అంటే మీ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి సినిమాలో, మీ క్యారెక్టర్ గురించి? నిజం చెప్పాలంటే 2 years అయింది షూట్ చేసి, నాకేం గుర్తులేదు, అండ్ ట్రైలర్ కూడా నేను చూడలేదు. సో బట్ మా ఇద్దరికి వీ హ్యావ్ అ వెరీ లైక్ అ వెరీ స్మాల్ లవ్ స్టోరీ. సో బేసిక్లీ ఈ స్టోరీ అంతా ఇంకొక టాపిక్ పైన నడుస్తూ ఉంటుంది. సో లవ్ స్టోరీ ఈజ్ జస్ట్ దేర్, అంతే. అనసూయ గారు ఇక్కడ సో ఇందాక స్టేజ్ మీద మాట్లాడుతూ మీరు అంటున్నారు కదా, అంటే ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా అనసూయ అంటే బ్యూటిఫుల్ ఇట్లనే ఒక టైటిల్ ఉండిపోయింది, దాన్ని మార్చడానికి ప్రజెంట్ ట్రై చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం రోల్స్ కూడా అట్లే సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో టాలెంటెడ్. సో ఏ మూవీ చూసినా కూడా అంటే వస్తున్నవన్నీ కూడా ఒక సెలెక్టివ్గా తీసుకుంటున్నారు, చేసినవి చెయ్యకుండా ఇట్లా డిఫరెంట్గా. సో అంటే నేను ఇప్పుడు అంత బిజీగా లేను. కరెక్ట్, దట్ ఈస్ ద రీజన్. సో అంటే మీకు ఎట్లాంటి రోల్స్ వస్తున్నాయి ఇండస్ట్రీ నుంచి, ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు వాటిని? రిపిటేషన్ ఒకటి, లైక్ చాలా ఇప్పటికీ కూడా నాకు కాప్ రోల్స్ వస్తున్నాయండి. ఐ డోంట్ వాంట్ టు డూ. నేను ఇప్పుడు సింబా లాంటి క్యారెక్టర్, నేను ప్రతి ప్రెస్ మీట్లో అదే చెప్తాను, ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయండి అంటే నేను మళ్ళీ చేయను. సో రంగమ్మత్త లాంటి క్యారెక్టర్ నాట్ జస్ట్ తెలుగు ఇండస్ట్రీలో కాదు, సౌత్ లాంగ్వేజెస్లో అన్నిట్లో వస్తున్నాయి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ దట్ ఒక తెలుగు అమ్మాయిగా నేను ప్రతిదీ అంటే వీలైనంతగా నా ప్రతిభ చూపించాలి, నా ఆర్ట్ అండ్ మై వర్క్ చూపించాలని చాలా ఎక్సైటెడ్గా ఉంటాను. బట్ సో డిఫికల్ట్ దట్ ఐ హ్యావ్ టు రిజెక్ట్ దెమ్ బికాజ్ సేమ్ అలాగే లైక్ కొన్ని నేను చేసిన సినిమాలవే రీమేక్స్కి కూడా అదే క్యారెక్టర్కి నన్ను రీచ్ అవ్వడం ఇలా జరుగుతున్నాయి. సో ఒకటి రెపిటేషన్ చాలా వస్తున్నాయి. ఇంకొకటి నా గ్లామర్ని కొంచెం ప్రొజెక్ట్ చేద్దాం. అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్ మెయింటైన్ అండి, ఐ విల్ డ్రెస్ అప్ అండ్ ఐ విల్ షో. దాంట్లో నాకు ఎలాంటి షేమ్ లేదు, బికాస్ దిస్ ఈజ్ మై బాడీ అండ్ దిస్ ఈజ్ మీ. నా అలాగా ఎవరు లేరని నేను అనుకుంటా, మీలాగా నేను ఉండను. సో యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్ మెయింటైన్ అండ్ ఐ కెన్ షో ఆఫ్, ఐ విల్. దట్స్ నాట్ ద పాయింట్. బట్ దేర్ హ్యాస్ టు బి సమ్వేర్ నాకు ఎందుకో ఎక్సైటింగ్ ఎలిమెంట్ కనిపించట్లేదు. సో ప్రస్తుతం టు బీ ఆనెస్ట్ ఐ హ్యావ్ అబౌట్ 7 films దట్ నేను ఫినిష్ చేసేసాను. వన్ ఆఫ్ దెమ్ ఇస్ సింబా. అండ్ ఆన్ గోయింగ్ అయితే మాత్రం 2 అవుతున్నాయి, ఒకటి పుష్ప అండి. సో ఐఎమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్. ఐ డోంట్ నో ఎవరు ఏం ఆలోచించినా నాకు సంబంధం లేదు, బికాజ్ నేను టైమింగ్ని బిలీవ్ చేస్తాను. అండ్ నేను రంగమ్మత్త చేసే టైంకి నేను ఎవరితో చెప్పలేదు ఈ మాట. దట్ ఐ థింక్ ఐ స్పోక్ విత్ శివ. వెళ్ళిపోయాడా అడిగేసి? ఐ టోల్డ్ హిమ్ దట్ రంగమ్మత్త వచ్చి ఇంకే సినిమా రాకపోయినా ఆ ఒక్క పేరుతో నేను బాగా చేశానని నన్ను గుర్తుపెట్టుకుంటారు నేను పోయాక కూడా. అదే రంగస్థలం అనే సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్, ఐ వాజ్ ఓకే ఈవెన్ ఫర్ దాట్. నేను దానికి కూడా సెటిల్ అవ్వడానికి రెడీగా ఉన్నాను. సో నేను అంతే, నేను కొంచెం అయితే అంటే మీలాంటి వాళ్ళు ఎక్కువగా ముఖ్యంగా తెలుగు వాళ్ళు, యా, సో తెలుగు వాళ్ళు కమర్షియల్గా ఎక్కువగా అంటే వచ్చినప్పుడే మూవీస్ చేసేయాలి, కొంచెం కమర్షియల్గా మనీ ఇట్లా ఆలోచిస్తారు కదా. సో మీరు ఓన్లీ క్యారెక్టర్స్ అంటే ఓన్లీ క్యారెక్టర్స్ కమర్షియల్ ఎలిమెంట్ పక్కకి వెళ్ళిపోతున్నట్లుంది కదా. సో అట్లే మీ హస్బెండ్ కానీ ఇలా ఏమనట్లేదా? మా ఆయన ఎందుకు వచ్చాడు పాపం, ఆయన బంగారం పాపం ఆయనకి. హీ డజంట్. నేను ఆయన గుచ్చి అడుగుతుంటాను, చెప్పి ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉంది అని.
సో హీ హ్యాస్ నో సే. సో అయితే మీ మూవీలో ఒక మెసేజ్ ఇస్తున్నారు కదా గ్రీన్. మీరు అడిగిన ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ నేను మా ఆయన పేరు రాగానే డైవర్ట్ అయిపోతా ప్రతిసారి. సో తెలుగు అమ్మాయిలు కమర్షియల్గా అలా ఏం లేదండి. ఇప్పుడు తెలుగు వాళ్ళు చాలా మంది వస్తున్నారు. అంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్లు అందరూ ఫాలో అనుకుంటారు కదా. అది సినిమాల్లోనే ఎందుకు, ఇప్పుడు నాకు ఒక సినిమాలో మంచి కొన్ని డబ్బులు వచ్చాయి, దాంతో నేను ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా. ఆ దీపం నేను అక్కడ పెట్టుకుంటాను. ఇక్కడ ఎందుకు నేను పాడు చేసుకోవాలి, ఓవర్ఫ్లో చేసుకుని. ఇప్పుడు దీపంలో ఎక్కువ నూనె పోస్తే కూడా పోద్ది కదా. అయితే రీసెంట్లీ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ డ్రగ్స్కి సంబంధించి మూవీస్లో ఒక మెసేజ్ ఇవ్వాలి, స్టార్స్ చెప్తే బాగా పబ్లిక్ వింటారు అన్నారు. సో మీ మూవీ చూస్తే కనుక గ్రీనరీకి సంబంధించి మీరు మీ మూవీ నుంచి రేవంత్ రెడ్డి గారికి ఒక మెసేజ్ ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే గ్రీనరీని ఇంతకు ముందు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కొంతవరకు పెంచడం జరిగింది. సో మీ సినిమా నుంచి రేవంత్ రెడ్డి గారికి ఇండైరెక్ట్గా మెసేజ్ ఇస్తున్నట్లు అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి గారు మన సొసైటీలో భాగమే కదా, అందరికీ ఇస్తున్నాం మెసేజ్, మాకు కూడా ఇచ్చుకుంటున్నాం. గుర్తు తెచ్చుకోండిరా మీరు. మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు ఈరోజు మా అందరికి కూడా పూలతో చెట్ల తోటలు గిఫ్ట్గా ఇచ్చారు. సో ఇట్ రిమైండెడ్ మీ డెఫినెట్లీ, ఓ మై గాడ్, ఐ హ్యావ్ టు హ్యావ్ మోర్ గ్రీనరీ ఇన్ మై హౌస్. అందరికీ రేవంత్ రెడ్డి గారనే కాదు, ఆయనకి. అంటే ఇఫ్ యూర్ థింకింగ్ అందులో వెతికి పోయిన గవర్నమెంట్ అవన్నీ ఏం లేదండి. మనకి చెట్లు అంటే ఆ గవర్నమెంట్ తగ్గించేలామా కాదు కదా. వాళ్ళు నాటారని చెప్పి ఇప్పుడు పీకేద్దామా ఏంటి? లేదుగా, మనకు కావాలి చెట్లు అనేవి ఎప్పటికైనా. ఇట్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనం అందరం ఒక కమ్యూనిటీ, సొసైటీ, మనందరికీ మూకుమ్మడిగా కావాల్సింది నేచర్. బిల్డింగ్స్ ఉంటే సరిపో, నేచర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ లెట్స్ ప్రోగ్రెస్, మనం డెవలప్ అవుదాం. ఇప్పుడు యూఎస్ వెళ్తే వావ్ ఎంత బాగున్నాయి రోడ్స్, బిల్డింగ్స్ భలే ఉన్నాయి, స్కైలైన్ బాగా అనిపిస్తుంది. టుడే ఐ ఎంజాయ్. నేను ఓఆర్ఆర్ నుంచి వస్తున్నప్పుడు అరే హైదరాబాద్లో కూడా స్కైలైన్ ఉంది, రాత్రి అయితే మంచి భలేగా అనిపిస్తుంది. ఐ లైక్ ఇట్. బట్ వీ హ్యావ్ టు లెర్న్ టు బ్యాలెన్స్. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క యుద్ధం. నాదొక యుద్ధం ఈ ఇండస్ట్రీలో ఉండి సాధించాలి మనం, అంతే. అనుసూయ సింబా ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. థ్యాంక్ యూ. సో ఎన్విరాన్మెంట్ గురించి మీరు టచ్ చేశారు మూవీలో. సో ఇటువంటి ఎన్విరాన్మెంటల్ గురించి ఆల్రెడీ మూవీస్ వచ్చినాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వినట్లేదు కదండి, అరణ్య అని మూవీ వచ్చింది రాణా దగ్గుబాటి గారిది. సో ఆ మూవీ కూడా ఎన్విరాన్మెంటల్ గురించి చెప్పారు. సో ఈ మూవీ ద్వారా మీరు కొత్తగా ఏం చెప్తున్నారు అంటే ఎన్విరాన్మెంటల్ కి, అంటే ఆడియన్స్ కి రీచ్ అవ్వడానికి మెసేజ్? ఏమో ఈ సినిమా ద్వారా కూడా వినకపోతే మళ్ళీ తీస్తాం 4 సినిమాలు, వినేదాకా తీయాలి మనం, అంతే. సో మేడం ఇందాక అన్నట్టు ఇప్పుడు సినిమా వాళ్ళు చెప్తే ఇప్పుడు డ్రగ్స్ దాని గురించి నేను యాక్చువల్లీ క్వశ్చన్ వేరే అనుకున్నాను. దానికి ఐ లవ్ టు ఆన్సర్ క్వశ్చన్ నేనే చెప్పే ఆన్సర్ నేనే చెప్పనా. సో డ్రగ్ అబ్యూస్ గురించి చెప్పాలి ఎవరైనా సినిమా వాళ్ళు. సినిమా ఇస్ అందుకే అంటున్నా ఇట్స్ స్ట్రాంగ్ మీడియం. ఒకప్పుడు ఏంటంటే డ్రగ్ అబ్యూస్ అనేది ఆడవాళ్ళని టీజ్ చేయడం అనేవి అన్నీ విలన్లు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే హీరోలు చేసేస్తున్నారు. అది దౌర్భాగ్యం డెఫినెట్గా. ఇప్పుడున్న జనరేషన్కి అంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా అరే ఇట్లా కొట్టేసి ఇట్లా సిగరెట్ దాగి ఇట్లా డ్రగ్స్ చేసి ఇట్లా తోపులాగా ఉంటేనే అమ్మాయిలు పడతారని అబ్బాయిలు అనుకోవడం, అమ్మాయిలేమో అలాంటి వాళ్ళకే పడాలని. సో సినిమా ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ మీడియం. ఐ మైట్ ట్రిగర్ అ లాట్ ఆఫ్ స్పార్క్ హియర్, బట్ ఐఎమ్ అ మదర్ ఆఫ్ 2 boys and ఐఎమ్ వెరీ కాన్షియస్ మదర్ ఫర్ ద సొసైటీ. సో చాలా ఇంపార్టెంట్ ఎవరి చూపించాలి సినిమాలో అన్నీ ఉండాలి. ఇప్పుడు కబీర్ గారి విలన్, ఆయన నా గొంతు పిసికారు ఇప్పుడు ట్రైలర్లో, అలా అని చెప్పేసి రియల్ లైఫ్లో పిసుకుతూ పోతారా? ఆయన విలన్ అని మనకు తెలుసు, అలా చేయకూడదని మనకు తెలుసు. అలాంటి క్లారిటీ ఉండాలి సినిమా మేకింగ్లో. పోనీ మాకు బుద్ధి లేదు సినిమా తీసేవాళ్ళు, ఆడియన్స్ కన్నా ఉండాలా, మీ మీమర్స్కి ఉండాలా, మీ సోషల్ మీడియా వాళ్ళు, ఏదో పర్పస్. వై ఆర్ వి హియర్? ఏదో గుంపులో మే అనడం కాదు. అంటే ఈ మూవీలో క్రైమ్ థ్రిల్లర్ అని అనసూయ గారు, ఈ మూవీలో మీరు ఫైట్ సీన్స్ చేశారు, యాక్షన్ సీన్స్ చేశారు. అంటే గౌతమి గారు డైలాగ్ చెప్తారు, సో బయోలాజికల్ మెమరీ అని చెప్పారు. వాటి మీనింగ్ ఏంటి దాని గురించి? అదే, దట్స్ ద సూపర్ న్యాచురల్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇంతకు ముందు రాని కాన్సెప్ట్ ఇది, డెఫినెట్గా దీని గురించి మాట్లాడాలి మనం. యా లాస్ట్ క్వశ్చన్ అన్సియా గారు. హలో అండి. నేను చెప్ప వాళ్ళందరితో మాట్లాడండి వాళ్ళు నాకు ప్రీ రిలీజ్కి పిలవరు. మా డైరెక్టర్ ఆవిడ ఇందాక అంత బాగా వాగేసారు, ఈసారి వద్దనేస్తారు. సరే అక్కడ కూర్చోనా? ఎక్కడున్నా మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షనే. సో అయితే చెప్పండి. అయితే క్షణంలో మీరు అప్పుడు చేసినట్టు నెగటివ్ రోల్ ఇందులో కూడా కొన్ని షేడ్స్ అయితే కనిపిస్తున్నాయి అందులో. అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు సినిమాలో ఏమి చేంజ్ అయ్యాయి, మీరు ఏం చేంజెస్ చూసారు? మీరు చెప్పాలి.
మీరు అంటే మీరు కదా పర్సనల్గా మీరు సర్వైవ్ అవుతూ వచ్చారు కాబట్టి సో మీ దగ్గర నుంచి వింటే బాగుంటుంది అని. ఎస్ యూర్ రైట్. నేను సర్వైవ్ అయ్యాను చాలా విషయాలు అండ్ నేను ఇవాల్వ్ కూడా అయ్యాను పర్సనల్గా ప్రొఫెషనల్గా విత్ ఎవ్రీ ఫిల్మ్. నాట్ జస్ట్ మీ, ఆల్ ఆఫ్ అస్ లర్న్. ఐఎమ్ షూర్ దివి ఫ్రమ్ హర్ ఫస్ట్ ఫిల్మ్ అండ్ వశిష్ఠ సింహ గారు ఫ్రమ్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. ఎవ్రీ ఫిల్మ్ వీ లర్న్ that కొన్ని చేయాలి కొన్ని చేయకూడదు and it's very important that we put, as artists we put our foot down, say no to certain things, make certain things happen for the film because మా అందరికి డెఫినెట్గా పర్సనల్ బ్యాటిల్స్ ఏమున్నా we all will come together for a cinema because సినిమా కంటే పెద్ద మా అందరికీ ఏం లేదు. It's bigger than all of us. So we strongly believe that and we all today as a team from Sampath Nandi team works and Raj Dasari Productions, మేము అందరం we came together to give a film Simba. Yes, డెఫినెట్గా ఒక మెసేజ్ ఉంది కానీ చాలా ఎంటర్టైనింగ్ వేలో ఉంటుంది. వీ ప్రామిస్ యూ దాట్. అండ్ ఇట్స్ క్రైమ్ థ్రిల్లర్ ఇస్ అ సీజన్ ఆఫ్ ఇట్స్ అన్ ఆల్ సీజన్ ఫ్లేవర్ అండ్ వీ హోప్ వీ ఆల్ ఎంటర్టైన్ యూ ఫ్రమ్ August 9th. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద గుడ్ థింగ్స్ దట్ యూ సెడ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే చెప్పారు August 9th, సేవ్ ద డేట్. రండి, చూడండి అండ్ బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్ అండ్ థ్యాంక్ యూ టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద ట్రైలర్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్. సక్సెస్తో మళ్ళీ కలుద్దాం మనము. థ్యాంక్ యూ టీమ్ అందరికీ కూడా గుడ్ లక్. థ్యాంక్ యూ మీడియా. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా.